అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న ఒక న్యూస్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అట. 932 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన కలిగి ఉన్నాడట. ఈ రాష్ట్ర ఆదాయం మొత్తం తగ్గిపోతుందట, చంద్రబాబు నాయుడు గారి ఆదాయం మాత్రం పెరిగిపోతుందటండి. మొత్తం సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు దీన్ని. అయితే ఆ పోస్టులు చూసిన తర్వాత వాళ్ళ అమాయకత్వం చూసి నాకు కాస్త నవ్వొచ్చిందండి. ఎదుటి వ్యక్తిలో ఏదైనా లోపం చూపించాలనుకున్నప్పుడు అది మనలో ఉండకుండా ఉండాలి. అంతేగాని ఎదుటోడి కంట్లో నలుసును చూపించి మన కంట్లో దూలాన్ని తీసుకోపోతే ఎలాగా? వైసీపీ సోషల్ మీడియా పిల్లకాయలకి చెప్తున్నాను నేను. 932 కోట్లు ఉంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు కోటీశ్వరుడు కుబేరుడు అయిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఏమి లేవా? జగన్మోహన్ రెడ్డి గారు కడు పేదరికంలో ఉన్నారా? అయితే జగన్ గారి విషయానికి వెళ్ళకముందు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆయన 932 కోట్ల రూపాయలు అఫీషియల్గా అఫిడవిట్లో ఎలక్షన్ కమిషనర్కి తెలియజేశారు. ఆయన ఆ 932 కోట్లు కూడా తను ఎలా సంపాదించారు, ఏ రకంగా ఆదాయం వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టారు అని ఆయన సంపాదించిన ప్రతి రూపాయి మీద ఆయన ట్యాక్స్ కట్టాడని చెప్పి క్లియర్గా అఫిడవిట్లో ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆయన రాజకీయం ప్రారంభించారు. ఆ సమయానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారో లేదో కూడా తెలీదు. ఆయన దాదాపు చాలాసార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. అంతేకాకుండా 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అందులో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర తెలంగాణకి కలిపి. ఒకసారి అయితే కేవలం విభజన ఆంధ్రప్రదేశ్కి చేశారు 2014లో. ఇప్పుడు 4గోసారి ముఖ్యమంత్రి ఆయన. ఆయన దగ్గర 932 కోట్లు ఉండటమే అంత ఘోరం, అంత నేరం అయితే జగన్ గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? నాకు తెలిసినంత వరకు 2009లో ఎంపీ అయ్యారు అనుకుంటా ఆయన. ఆ తర్వాత ఆయన 14కి వచ్చేటప్పటికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, 19కి ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తి 1,32,00,000 మాత్రమే. అంటే 2009 నాటికి వీళ్ళేమో అంత కుబేర్లు కాదు. కానీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో 758 కోట్ల రూపాయలైన ఆస్తులను చూపించాడు. ఇది మన చిన్నప్పటి నుంచి రాజకీయం చేసి 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారేమో 932 కోట్లు చూపిస్తే, ఈయన నిన్న కాక మొన్న వచ్చి 758 కోట్ల రూపాయల ఆదాయం చూపించారు. అది కూడా కేవలం ఆయన పేరున ఉన్న ఆస్తులు మాత్రమే. అందులో ఆయన కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఏమి చూపించినట్టు కనపడలేదు. ఎందుకంటే ఈ 758 కోట్లు కాకుండా ఆయనకి సాక్షి మీడియా ఉంది, సాక్షి టీవీ, సాక్షి పేపరు. తక్కువ ఓ 10,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది అది. దాంతోపాటు భారతీయ సిమెంట్స్ అని మరో కంపెనీ ఉంది ఆయనకి, అదో 25,000 కోట్లు ఉంటుంది ఆ ఆస్తి. ఇక బెంగళూరు ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్ ఇవన్నీ కలుపుకుంటే ఇవి దాదాపు ఒక 500 నుంచి 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇంతే కదండి జగన్ గారు అంటే. ఆయనకి దాదాపు 10ల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల పేర్లు కూడా ఒకసారి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, క్లాసిక్ రియాలిటీ, హరీష్ ఇన్ఫ్రా, సండూర్ పవర్, సరస్వతి పవర్, సిలికాన్ బిల్డర్స్, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతీయ సిమెంట్స్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఉన్నాయండి ఆయనకి. మీరు కావాలనుకుంటే ఇది నేను చదివింది ఆయన అఫిడవిట్లోనే చదివాను. చాలా కంపెనీలు ఆయన వాటాదారుడు, ఆయనే ఓనరు. ఈ ఆస్తులన్నీ కలుపుకుంటే మొత్తం ఆస్తి ఎంత ఉంటుందో ఒకసారి ఊహించండి. దీన్ని బట్టి మనం లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, భారతదేశానికి, దేశానికి కూడా కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. అంత కుబేరుణ్ణి మీ దగ్గర పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు 957 కోట్లు చెప్పారని చెప్పి ఆయన్ని ట్రోల్ చేయటం ఎంతవరకు న్యాయం అండి?